జగన్మోహన్ రెడ్డి కట్టకాలని మేము జగన్మోహన్ రెడ్డి వెంబటే ఉంటాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. 100% కింద పడ్డాం, లేస్తాం, రేపొద్దున కొడతాం. 100% 2029లో జగన్మోహన్ రెడ్డి ముక్క మెంతారు అవుతారు. కూటమి అనేది చీలిపోయింది. ఇది 3 ముక్కలాట అయింది. ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ మళ్ళీ 3 ముక్కలాట అయింది. మళ్ళీ రిపీట్ అయింది. ఏమొద్దు, జనాలకు భయం ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు. బాగుంటుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ సింగిల్గా గెలితారా? సింగిల్కి వెళ్తే పోయినసారి చూడలేదా ప్రజలు? ఏమన్నా ఇప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు. 2024లో ఇప్పుడు గెలిచారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఓట్లు అయితే గెలిచారు, కానీ మా జెండా ఒకటే, మా నాయకుడు ఒకటే, మా గుర్తు ఒకటే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా జెండా వైఎస్ఆర్సీపీ, మా గుర్తు ఫ్యాన్. మేము ఎవరి జెండాలు మొయ్యం, ఎవరికి ఓట్లు వేయం. అర్థమైందా? మా నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి. ప్రజాబలంతో రేజ్ చేయగల కెపాసిటీ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకని వైసీపీ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగే ఉందండి. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటాడు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంకే ఇంచుమించు 40 నుంచి 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ గెలిపోవటంలు అంటారు ఒక 5% ఓటుతో అటు ఇటు మారుతూ ఉంటాయి. గెలిపోవటంలో అనేది ప్రతి రాజకీయ పార్టీకి తప్పదు. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది గెలిస్తే పొంగిపోవటం, ఓడిపోతే కుంగిపోవటం అనేది ఉండదు. ఎందుకని ఆయన ఒక మహా పోరాట యోధుడు ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఇది 16 నెలలు జైల్లో పెట్టినా సరే మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి పీపుల్స్ మ్యాండేట్తో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదండి. అందువల్ల ఏంటంటే ఈ రోజున వైసీపీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ అధికారం చేపట్టడం అనేది పెద్ద విషయం ఏమీ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అంటారు, ఏమని? వైసీపీ పార్టీ అనేది వాయిస్లెస్ పీపుల్ యొక్క వాయిస్గా ఉండడమే జగన్మోహన్ రెడ్డి. గలం వెప్పలేనటువంటి ప్రజల యొక్క గలంగానే నేను ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నా సరే పేదవాడికి ఏ కష్టం వచ్చినా వైసీపీ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తారు. నిజంగా ఆ రకంగానే ఈసారి ఖచ్చితంగా నిలబడుతున్నాడు. ఆ స్ఫూర్తి కార్యకర్తలు నింపుతున్నాడు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ పుంజుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదండి. ఒకటండి, ఎప్పుడైనా అధినాయకుడిని కలిసి ఆయనతో మాట్లాడడం అలాగేంటంటే ఆయన మాటలో ఇచ్చే స్ఫూర్తి అవన్నీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఎవరికండి? మన కార్యకర్తలకి. ఎందుకని? ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ నైరాశ్యంలో ఉన్నారు. అది అందువల్ల ఏంటంటే ఏ రకంగా దాడి చేస్తారో, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక భయాలందరిలో ఉన్నటువంటి కార్యకర్తలకి అధినాయకుడు వచ్చి నేనున్నాను మీకు, మనం ప్రజల్లో మనకు బలమేం పోలేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని ఒక భరోసానిచ్చండి. అంతకన్నా మానసిక ధైర్యం ఏముంటుందండి? అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అండి. చిన్న చిత్తగా నాయకుడు కాదు ఆయన. ఎందుకంటే ఒక పరిణితి చెందిన మెచ్యూర్డ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతుంది, భరోసాని నింపుతుంది, అన్ని రకాలుగా కూడా కార్యకర్తలు ఉత్తేజపరుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడం, ఇది వాస్తవం. 3 లక్షల ఓట్లు ఉంటాయి, 3,50,000 ఓట్లు ఎక్కడి నుంచి పోలేని. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నదే 300 ఓట్లు అనుకో, 350 ఓట్లు ఎట్ట పోలైతే ఆ 350లోనే 250 పోలవాలా. ప్రజా వ్యతిరేకత ఉందంటున్నారు. దీనికి ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా 10 మంది కూర్చున్న చోట, 15 మంది కూర్చున్న చోట కంపల్సరీ 10 మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు. ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది పార్టీ? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు. పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావడం నాకైతే కలగానే ఉంది. రాదు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడం అంటే మామూలు విషయమా? బీజేపీ 21కి 7 సీట్లు గెలవడం మామూలు విషయమా? అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి. మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడన్నా బీజేపీ? అంతకుముందు పోనీ గెలిచిన ఏమైనా ఉంది? ఆ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ కంపల్సరీ 50-60 సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా అయితే ఓడిపోయే అవకాశం లేదు. ఇంత వ్యతిరేకం ఉన్నా కానీ 175 సీట్లలో కనీసం ఒక 70-80 సీట్లు పక్కాగా వచ్చాయి. అసలు కనీసం ఎంత తీసేసినా ఒక 50 సీట్లు వచ్చాయి. ఎంత తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే. ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదాడు ఇప్పుడు జగన్ ఉన్నట్టయితే 25,000 వచ్చాయి. నాకు సింపుల్గా చెప్తున్నా. అమ్మఒడి 15,000 దాకా వచ్చాయా? ఆటోకు 10,000 వచ్చాయా? ఈ నెలలో వచ్చేయలేను. అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వీళ్ళ వల్ల కాదండి. జగన్ కంటే ఎక్కువ పథకాలు అవన్నీ సుత్తి మాటలు. వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా, నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డికి ఓటు వేయలేదు. ప్రజారాజ్యంకే ఓటేశాను నేను. చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఓటేసాం. పక్కాగా చెబుతున్నాగా ప్రజారాజ్యం. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒక్కరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరీగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు. చాలా మిస్ అయ్యా నేను యాక్చువల్గా. చాలా బాధపడ్డాం కూడా.
అబ్బా ఎంత పని అయిపోయిందిరా అని. ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి కూడా చిరంజీవి అభిమానులమే. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా చేశాడయ్యా. ఒకటే పాయింట్, ఇక నువ్వు అడగక్కర్లా, తెలుసుకుంటారు. ఇవాళ కాకపోయినా వాళ్ళు చరిత్రలో నిలబడతారు. నీకు ఒకటే గుర్తు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ నిలబడతారు చరిత్రలో. పేదలు చేశారనేది సత్యం అనేది 10 రోజులకైనా బయటపడద్ది. చేసినోడు ఎవడో చేయనోడు నేను చేయకుండా చేశానంటే ఎట కుదురుద్ది? కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు పెట్టి మీరే చెప్తున్నారు మంచిగా చేస్తారని, ఎందుకు చేసినా ప్రజల ఉద్దేశాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు నేను 5 ఇస్తాను అన్నాను అనుకో, నువ్వు 10 ఇస్తానంటే నిన్ను నమ్మేస్తారు. లేని వాళ్ళు ఏముందండి, రూపాయి కోసం ఆశపడతాం సాధ్యం. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ అన్నాడు, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, ఇప్పించే కదా అని ఆశపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచితంగా వెళ్ళి రావచ్చు, రోజుకు 50 100 ఎవరి కెపాసిటీ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశపడ్డారు. మరి ఎన్నో ఇంట్లో 2 3 ఉంటే నీకు 10 అని అన్నాడు. ఆశపడతాం సాధ్యమే కదా, ఆశపడ్డారు. మరి మోసపోయాం అనుకుంటారో చేస్తున్నాడు అనుకుంటారో ఇక వాళ్ళకే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజమేనా? లోగడి ఇచ్చాడుగా, ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? అటు వెళ్ళి చూడు, 2 మైళ్ళు కట్టించాడు ఇల్లు, 2 మైళ్ళు దూరం 19,000 గడప కట్టించాడు. అయ్యా వెళ్ళి చూడిపో, చరిత్రలో నిలబడిపోతాడు. ప్రభుత్వం అనేది 100కి 100 ఫెయిల్ అయిందని చెప్పుకుంటున్నారు. ఎందుకనండి? అంతే. ఏది అమలు జరుగుతుందండి? ఒక పింఛన్ తప్ప నీకు ఏది అమలు జరుగుతుంది చెప్పు నాకు. ఆరోగ్యశ్రీ ఒకటి ఫెయిల్ అంటున్నారు. టీవీలో చూస్తున్నాం కదా మేము, అనేకమైన ఫెయిల్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అసెంబ్లీలో, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు అమలు చేయడానికి ఇప్పట్లో కుదరదు అంటున్నారు కదా. నీకు ఖజానా ఉందే లేనిది మీరు పోటీ చేయకముందే మీకు తెలుసు. మరి ఎట్ట వాగ్దానాలు చేసా? ఏం చేద్దామని వాగ్దానాలు చేసా? ఏం చేద్దామని వాగ్దానాలు చేసావు? నేను ఇన్ని ఇస్తాను అన్ని. మరి నువ్వు ఆనాడు తెలవదు నీకు ఖజానాలు ఉందలేంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి మొత్తం నాశనం చేసాడు, అందుకోసం అప్లై అంటున్నాడు కదా. ఏదోటి పొలమాలి, ప్రతి ఒక్కళ్ళే న్యాయం జరగాలండి. ఉండోడవని లేనివాడవని న్యాయం జరగాలి, అది కావాల్సింది. అంతేగాని నేను 4గురికి ఇచ్చానని ఓకే దేశం అంతా చేశానంటే పిచ్చి జనం లేరు, అసలు అమాయకులు లేరు. పవన్ కళ్యాణ్ ఓ చెప్పాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణలో అతను రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతను ఎట్ట చేస్తున్నాడు, ఇతను ఎట్ట చేస్తున్నాడు చూస్తలేదు మీరు? ఎందుకు చెప్పుకుంటాం మాటలు? అనవసరమైన వాగ్దానాలు అయ్యి అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? పార్టీ వెళ్ళాలి, బలోపేతం కాదు. పార్టీ కేడర్ ఏం తక్కువ లేదు, కేడర్ ఉంది. కానీ జనాలకి భయప్రాంతాలు చేసి బయటికి రానికుండా చేస్తున్నారు, అంతే. ఏం లేదు. ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఇలా 2029 పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకుంటామేంటి, ఆల్రెడీ పుంజుకున్నాం. బట్ ఓటు శాతం తక్కువేం లేదుగా, మనకే ఓటు శాతం ఉంది. దానికి దీనికి 20 లక్షలు తేడా, అంతేగాని ఓట్లు ఏమి లేవనే లేదు. ఓటు శాతం మన ఒక్క పార్టీకి ఓటు శాతం దానికంటే 20 లక్షలు తేడా. ఈ 3 పార్టీలు కలిస్తే అంత ఉంది, మన ఒక్క పార్టీకి అంత ఉంది.